ఇప్పుడు షీట్స్లో ఉండే డేటాని ఏ విధంగా ఫైండ్ చేయాలి, రీప్లేస్ చేయాలి అని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో ఒక ఫైల్ని, ఆల్రెడీ ఉన్న ఫైల్ని Ctrl+O అని ఓపెన్ చేయండి. ఇక్కడ ఎక్సర్సైజ్ ఫైల్స్లో చాప్టర్ 7లో మీకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో ఫైండ్ అండ్ రీప్లేస్ అనే ఎగ్జాంపుల్ ఓపెన్ చేయండి. సో మనం ఓపెన్ చేసే షీట్లో ఇట్లా డేటా ఉంది. మరి ఈ డేటాలో పర్టికులర్ డేటాని మీరు ఫైండ్ చేయాలి అంటే ఇక్కడ హోమ్లోకి వెళ్ళండి, ఫైండ్ అండ్ సెలెక్ట్ అని లాస్ట్లో ఈ కెమెరా సింబల్ ఉంది కదా, బైనాక్యులర్ సింబల్, ఆ సింబల్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే ఫైండ్, రీప్లేస్ ఇవి రావడం జరుగుతుంది. సో ఫైండ్ అని ఇక్కడ తీసుకోవచ్చు, లేదంటే క్లోజ్ చేసి షార్ట్ కట్ ఏంటంటే Ctrl+F అన్నా కానీ సేమ్ డైలాగ్ బాక్స్ వస్తుంది. మరి మీరు ఫైండ్ చేయాలి అన్నప్పుడు ఎక్కడి నుంచి ఫైండ్ చేయాలి? స్టార్టింగ్లో కర్సర్ ప్లేస్ చేయండి, హోమ్ ప్లేస్లో. సో అక్కడి నుంచి ఫైండింగ్ అనేది మొదలవుతుందన్నమాట. ఫైండ్ వాట్ అని ఇక్కడ మీరేం ఫైండ్ చేయాలో అది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టేట్లో కాలిఫోర్నియా CA అనే స్టేట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యాపిటల్లో CA అని ఇస్తాను. సో ఫైండ్ నెక్స్ట్. సో యాక్చువల్గా నేను స్టేట్లో ఉండే CAని ఫైండ్ చేయాలి, బట్ ఇక్కడ కెరోల్ అనే దాంట్లో కూడా CA అనేది ఉంది కాబట్టి అది కూడా వచ్చింది. మరి ఫైండ్ నెక్స్ట్. కార్లే, దీంట్లో కూడా CA ఉంది. మరి ఇవన్నీ మనకు అవసరం లేదు, ఓన్లీ స్టేట్సే కావాలి కాబట్టి ఇక్కడ మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాచ్ కేస్ తీసుకోవచ్చు, సేమ్ కేసు ఉండే విధంగా. అట్లానే మ్యాచ్ ఎంటైర్ సెల్ కంటెంట్ CA అని మాత్రమే ఉంటేనే కంప్లీట్గా దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, కర్సర్ ఇక్కడ పెట్టండి. సో ఫైండ్ నెక్స్ట్, సో ఫైండ్ నెక్స్ట్, ఇట్లా 1 by 1 మీరు ఫైండ్ చేయొచ్చు. అట్లా 1 by 1 కాకుండా మళ్ళీ కర్సర్ స్టార్టింగ్లో పెట్టండి, ఫైండ్ ఆల్ అని ఇచ్చినట్లయితే మీకు క్లియర్గా ఏ బుక్లో ఉంది, ఏ షీట్లో ఉంది, ఏ సెల్లో ఉంది, వాల్యూ ఏంటి, ఇట్లా డీటెయిల్స్ అంతా కూడా చూపిస్తుంది. మీరు క్లిక్ చేస్తే ఇట్లా ఏ ఏరియా కావాల్సింటే ఆ ఏరియాకి మీరు వెళ్ళడం జరుగుతుంది. ఓకే, అలా మీరు ఈజీగా ఫైండ్ చేయొచ్చు. మరి రీప్లేస్ ఎలా అనేది Ctrl+Home ప్రెస్ చేశాను, రీప్లేస్ కూడా ఇక్కడే ఉంది. రీప్లేస్ లేదంటే మీరు Ctrl+H అనేది షార్ట్ కట్ కీ, Ctrl+H అని యూజ్ చేయండి, రీప్లేస్ దగ్గరికి వెళ్తారు. సో ఇక్కడ డిపార్ట్మెంట్లో HR డిపార్ట్మెంట్ నేను తీసుకున్నాను, క్యాపిటల్లో HR. రీప్లేస్ విత్ హ్యూమన్ రిసోర్సెస్ అనే దాంతో రీప్లేస్ చేయాలి. సో కర్సర్ స్టార్టింగ్లో పెట్టండి. సో ఇప్పుడు ఫైండ్ నెక్స్ట్, రీప్లేస్, నెక్స్ట్ రీప్లేస్, ఇట్లా 1 by 1 రీప్లేస్ చేయొచ్చు, లేదంటే రీప్లేస్ ఆల్ అన్నారనుకోండి. సో అన్నీ కూడా రీప్లేస్ అవుతాయి. ఎన్ని రీప్లేస్మెంట్స్ వచ్చాయనేది కూడా క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా క్లియర్గా మీరు ఫైండింగ్ అండ్ రీప్లేసింగ్ చేసుకోవచ్చండి.